ఎన్నో సంవత్సరాలు కష్టపడి రోజు తిని తినక రాముగారు ఒక చిన్న ఇల్లు కట్టుకున్నారు. కానీ ఒకరోజు శంకర్ వచ్చి డోర్ కొడతాడు. శంకర్ ఎవరంటే రాముగారి ఇంటి పక్కన ఉండే వ్యక్తి. శంకర్ వచ్చి సడన్గా ఈ ఇల్లు నాది అని చెప్పి అన్నీ తగ్గట్టుగా ఉట్టిపడుతోంది అని చెప్పి పైన కింద చూస్తున్నాడు. రాము వైపు చూసి ఎవ్వరూ ఆపడం లేకపోతే అని శంకర్ రాము వైపు చూసుకుంటూ చక్కగా ఇంటికి తాళం పెట్టి చుట్టాలకి ఇది నా ఇల్లు నా ఇల్లు అని గట్టి గట్టిగా చెప్పుకుంటూ అరుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. అప్పుడు రాము తన ఫ్రెండ్ అయిన అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి పర్మనెంట్ ఇంజంక్షన్ ఫైల్ చేయడం గురించి తెలుసుకుంటాడు. అసలు పర్మనెంట్ ఇంజంక్షన్ అంటే ఏంటి? సిపిసిలో ఆర్డర్ 38 ప్రకారం ఎవరన్నా వేరే వాళ్ళు బయట వాళ్ళు తన ఆస్తికి నష్టం కలిగించడమో లేకపోతే తనని బయటికి పంపించడానికి చూస్తుండగా ఉన్నప్పుడు ఫైల్ చేసే లీగల్ రైటే ఈ పర్మనెంట్ ఇంజంక్షన్ అని చెప్తాడు. ఇది ఎప్పుడు ఫైల్ చేయాలి? మొదటిది, ఎవరైతే ఫైల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ప్రాపర్టీ మీద క్లియర్ టైటిల్ ఉండాలి. అపోనెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇల్లీగల్గా ఇంటర్ఫియరెన్స్ చేస్తుండాలి. నెక్స్ట్, ఇన్ కేస్ వాళ్ళు ట్రెస్పాస్ చేస్తే అంటే వాళ్ళు ఆక్యుపై చేసుకుంటే దాని వల్ల కలిగే డ్యామేజ్ ఏదైతే ఉందో అది ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అయి ఉండాలి, అంటే జరగకూడని డ్యామేజ్ అయి ఉండాలి. ఇదంతా విన్న తర్వాత రాము కోర్టులో కేసు ఫైల్ చేశాడు. కోర్టు ఇన్వెస్టిగేషన్ తర్వాత పర్మనెంట్ ఇంజంక్షన్ ఇచ్చి శంకర్కి స్టే చెప్తుంది. రాము హ్యాపీగా ఇంకా ఇంట్లో ఉంటాడు. కోర్ట్ నోటీస్ శంకర్కి వెళ్తుంది. మరి నీకు కూడా ప్రాపర్టీ లేక రైట్స్ మీద థ్రెట్ ఉంటే అడ్వకేట్ని సంప్రదించండి. ఇంజంక్షన్స్ కోసం కోర్టుకి వెళ్ళండి. మీ లీగల్ రైట్స్ని తెలుసుకోండి, మీ ప్రాపర్టీని కాపాడుకోండి. ఎస్ఎల్ జ్యుడిషియల్ సర్వీస్ అకాడమీ.